వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందినటువంటి గోశాల తిప్పాపూర్లో మనం ఉన్నాము. ఇక్కడ నుండి కోడెలు పక్కదారి పడుతున్నాయని చెప్పనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి ఆరోపణలకు తావివ్వకుండా సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాలని చెప్పని, గతంలో సైతం ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పని, దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని చెప్పని రాజన్న భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రాజన్నకు సమర్పించే కోడె మొక్కులు, అలాగే కోడె టికెట్లు తీసుకొని భక్తులు రాజన్నకు కోడెను సమర్పిస్తారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు దేవస్థానానికి ఆదాయం వస్తున్నా మరి ఈ కోడెల పట్ల, ఈ లేగదూడల పట్ల, ఆవుల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం వాటికి తిండి పెట్టే విషయంలో అని చెప్పని రాజన్న భక్తులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా మున్ముందు పునరావృతం కాకుండా వాటికి సంబంధించినటువంటి ఆహారం పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులు దృష్టి సారించి సమయానికి వాటికి మేత తదితర వస్తువులు, నీళ్లు గాని అందించాలని చెప్పని కోరుచున్నారు. ఈ కోడెలు, ఆవులు, ఈ లేగదూడలకు సంబంధించి వాటికి సరైనటువంటి మేత ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి వర్కర్స్ మరి వీటిని పట్టించుకుంటున్నారా, సరి అయినటువంటి మేత వాటికి అందిస్తున్నారా అనే దాని మీద స్వయంగా ఆ లేగదూడలను చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి ఆ లేగదూడలు ఎలా బక్క చిక్కి ఉన్నాయో. వాటికి ఎండుగడ్డి అది ఎప్పటిదో తెలియదు, పచ్చిగడ్డి దానికి సంబంధించినటువంటి మంచిగా పౌష్టికాహారాలు పెడితే బలిష్టంగా అవుతాయి. అలాగే రాజన్న భక్తులకు కూడా అవి సేవ చేసుకునే భాగ్యం కలుగుతాయి. సంబంధించిన అధికారులకు సైతం ఈ లేగదూడలపైన కానీ, కోడెలపైన కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆవులపైన కానీ దృష్టి పెట్టకపోవడం వల్ల ఇలాంటి దుస్థితి ఏర్పడదని చెప్పని రాజన్న భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు శ్రద్ధ వహించి ఈ గోశాల ఏది కోడెలు కానీ, ఆవులు కానీ, లేగదూడలు కానీ వాటికి సంబంధించిన పూర్తి ఆహారాన్ని అవసరమైన మేరకు ఖచ్చితంగా సమయానికి పెట్టాలని చెప్పని రాజన్న భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇదే గోశాల నుండి ఎక్కడికైతే రైతులకు, తర్వాత వేరే గోశాలలకు పంపించాల్సినటువంటి ఏవైతే కోడెలు ఉన్నాయో అవి సరి అయిన పద్ధతిలో అవి చేరడం లేదు. అక్కడ అసలు అట్లాంటి గోశాలలు లేవనే ఈ సంఘటనలు మనం ఈ 2-3 రోజులనే ఛానల్లో కూడా చూసాం, చాలా మంది చెప్పుకుంటుండగా మనం విన్నాం. కాబట్టి మరి ఈ కోడెలు ఏవైతే ఉన్నాయో వేరే గోశాలకు కానీ, ధార్మిక సంస్థలకు కానీ, రైతులకు కానీ సంబంధిత పత్రాలతో ఖచ్చితంగా ఇక్కడి నుండి తీసుకుపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికి చేరాలనో అక్కడికి చేరిన తర్వాత కూడా రిసీవ్డ్ కాపీ అనేది అక్కడ వీడియో కానీ ఖచ్చితంగా తీసుకొని ఫోటోలు కానీ ఇక్కడ టెంపుల్కు సంబంధిత అధికారులకు అప్పచెప్పాలని చెప్పని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకోసారి ఇట్లాంటి అక్రమాలు కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఎంతైనా ఉందని చెప్పని రాజన్న భక్తులు కోరుకుంటున్నారు. కెమెరాపన్ అశోక్తో సుమన్ టీవీ, సిరిసిల్ల.